రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆడిటోరియం వద్ద విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి బాణీదేవి పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు విత్తనాలు, ఆహారం అందించే దేశంగా భారతదేశం ఉండబోతోందని, దీంట్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. వర్షాకాలం రాకముందే విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం తలమానికంగా ఉందని తెలిపారు. విత్తన మేళ ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ప్రాంతీయ పరిశోధన సంస్థల ద్వారా పాలెం కావచ్చు, జగిత్యాల కావచ్చు, వరంగల్ కావచ్చు, విశ్వవిద్యాలయ క్యాంపస్ కావచ్చు, కేవీకేలు కావచ్చు, ఐసీఆర్ సెంటర్లు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా విత్తనాలను మనం రైతాంగానికి అందజేస్తాం. ఈ అందజేయడంలో రొటీన్గా అందజేయడం కాక ఒక ఏడు నుంచి ఇంకో ఏడుకి వచ్చేవరకు నూతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి విత్తనాలను కూడా మనం పరిచయం చేస్తాం రైతాంగానికి. అవి మేలైనటువంటి వంగడాలను, మరింత ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి వంగడాలను ఎప్పటికప్పుడు కోసమే ఒక ఫోకస్ రావాలని, ఒక అటెన్షన్ రావాలని, ప్రజలందరికీ ఇది తెలియాలని, విస్తారంగా ప్రచారం జరగాలనే ఉద్దేశంతోన ఏకకాలంలో ఇన్ని సెంటర్లలో మన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఇస్తాం.